హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో నిజంగానే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఇక కపుల్స్ అయితే ఇంకొక కపుల్ గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. ఇంకా అంతే కదా, ఆ జంట ఇలాగా ఈ జంట అలాగా అనే యొక్క గుసగుసలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక నిన్న కుకింగ్లో అయితే కొంతమంది కావాలనే మనకు మార్క్స్ తగ్గించారు, సో మనకు మార్క్స్ ఎక్కువ ఇచ్చారు, ఇలాంటి తగాదాలు అయితే చిన్న చిన్నగా మొదలైపోయాయనే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు అయితే సెకండ్ ఛాలెంజ్ అయితే ఉంది కదా. నిన్న కుకింగ్ షోలో కొంతమందికి 25 పాయింట్స్, 20 పాయింట్స్, 15 పాయింట్స్, 10 పాయింట్స్, 5 పాయింట్స్ ఇలా అయితే వచ్చేసాయి. బట్ ఇప్పుడైతే దానికి మించి ఇంకొక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే ఎల్ఈడి స్క్రీన్లో ఒక లెటర్ని పంపించడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ లెటర్ పంపించే కదా ఇంత మంట రేగిపోయింది. చదవడానికి అందరూ వచ్చినప్పుడే చదవాలి, అవన్నీ చాలా గొడవలైతే అయ్యాయి. కాబట్టి ఈసారి ఎల్ఈడిలోనే ఆ లెటర్ వచ్చేసింది. ఇక అందరూ ఒకే సోఫాలో కూర్చొని చక్కగా చదవడం మొదలు పెట్టేశారు. ఫస్ట్ వచ్చేసి టూ కపుల్స్ని ఒక్కొక్క పెయిర్గా నిల్చుండమని చెప్పారనమాట. ఇక ఎవరితో పెయిర్ అప్ అవుతారు అనేది చూస్తూ ఉన్నారు. సో ఫస్ట్ వచ్చేసి శాంట్రా అలాగే మహేష్ వాళ్ళు వచ్చేసి కళ్యాణ్ వాళ్ళని అడిగితే కళ్యాణ్ వసంతి వీళ్ళ నలుగురు ఒక టీమ్గా తయారైపోయారు. నెక్స్ట్ నూకరాజు అలాగే మన జాను బాను వాళ్ళు ఒక పేరప్ అయిపోయారు. తర్వాత హరీష్ వాళ్ళు అలాగే మన సంధ్య బ్రిట్టో వాళ్ళు వచ్చేసి ఒక గ్రూపు. ఇక అంజలి పవన్ అలాగే సోనియా సిద్ధు వచ్చేసి ఒక గ్రూపు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన నటరాజ్ మాస్టర్ వాళ్ళు అలాగే ప్రియాంక శివ్ వచ్చేసి ఒక గ్రూప్గా తయారైపోయి హ్యాపీగా కూర్చున్నారు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ అయితే ఉంది. వీళ్ళేమనుకొని కొన్ని స్ట్రాటజీలు వీళ్ళు వాడుకొని కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళని, కొద్దిగా తెలివైన వాళ్ళని, కొద్దిగా మనతో పోటీగా మనకంటే తక్కువ వాళ్ళని ఇలా స్ట్రాటజీలు వాడి సెలెక్ట్ చేసుకున్నారు. కానీ మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అలా ఉండదు కదా. సో అన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఎన్నో ఆలోచించి ఒక గ్రూప్గా తయారయ్యారు. కానీ మీకు మధ్య కొన్ని పోటీలు అయితే ఇండివిజువల్ పోటీలు అయితే జరగబోతున్నాయి. సో కాబట్టి దాంట్లో గెలిచిన వాళ్ళ మధ్య మాత్రమే, అంటే గెలిచిన వాళ్ళకి ఒక బ్యాండ్ అయితే వస్తుంది, గెలవని వాళ్ళకి ఏమీ లేదు. సో పాయింట్స్ కూడా అలాగే ఉండబోతున్నాయి అన్నమాట. ఇక ఫస్ట్ వచ్చేసరికి మన శాంట్రా అలాగే మహేష్ అలాగే కళ్యాణ్ అలాగే వాసంతి వీళ్ళకి ఫస్ట్ గేమ్ అయితే ఇచ్చేశారు. ఏంటి ఆ గేమ్ అంటే, పూల్లో కొన్ని సర్కిల్స్ కానీ లేకపోతే ఇంటూ మార్కుతో ఉన్నటువంటి కొన్ని బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్ తీసుకొచ్చి పైన గ్రాస్ మీద పెట్టాలి. సో వాటర్లో వెళ్ళాలన్నమాట. వెళ్ళి కింద అడుగు బాగానే ఉంటాయి ఇవి, వాటిని తీసుకోవాలి. నిజంగానే ఇది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్, చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ ఆ వాటర్లో దిగి అవి బర్డ్ తీయాలి అని అంటే చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే అస్సలు చేయలేకపోతున్నారు. అలాగే దాంట్లో కాళ్ళు పెట్టాలన్నా కాళ్ళు పైకి వచ్చేస్తాయి కదా, ఫేస్ కిందకు ఉంటుంది. అది బ్రీత్ తీసుకోవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇక మహేష్ వాళ్ళు అనుకున్నారు, అయ్యా బాబోయ్ మేము కలిసి ఆడితే మనం గెలుస్తామని వీళ్ళతో పోటీ పడితే ఇప్పుడు వీళ్ళకి మనకే మధ్య పోటీ పడింది, అది వాటర్లో. మనకు వల్ల కాదని ముందుగానే వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. అలాగే జరిగింది. ఎందుకంటే మన కళ్యాణ్ వచ్చేసి స్విమ్మర్ అంట, అందుకని తను చాలా బాగా త్వరగానే చేసేసాడు. ఇక మహేష్ అయితే చాలా లేట్ తీసుకున్నాడు. ఇక శాంట్రా కూడా చాలా లేట్ అయిపోయి తన తీసుకురాలేకపోయింది. ఇక వాసంతి కూడా బాగా ట్రై చేసి మొత్తానికి ఒకటి తీసుకొచ్చింది. అంటే 3 సర్కిల్స్ వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ఒక్క ఇంటూ మాత్రమే తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు గెలిచారు, వాళ్ళకి బ్యాండ్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మన నటరాజ్ మాస్టర్ శివ్ వాళ్ళకైతే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఒక సర్కిల్లో కొన్ని బాక్సెస్ లాగా పెట్టుంటారు. పార్ట్నర్ సహాయంతో పక్కన ఇంకొక టేబుల్ లాగా ఉంటుంది, దాని మీదకి అవి పెట్టాలన్నమాట. దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఇద్దరు బాగానే చేశారు. కానీ చిన్న టైమింగ్ మిస్సింగ్లో మన నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఓడిపోయారు, ప్రియాంక వాళ్ళు గెలిచారన్నమాట. ఇక్కడ వీళ్ళకి మానిటర్ చేయడానికి హరిత హరీష్ గారు ఉన్నారు. ఆయన సంగతి తెలిసినే కదా, చిన్న చిన్న విషయాలకు కూడా పాపం ఏదో కొంచెము ఇబ్బంది అయితే కలిగింది. బట్ వాట్ ఎవర్, ఆయన డెసిషన్ అయితే రైట్గానే తీసుకున్నాడు. కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, అయినా కానీ ప్రియాంక శివ్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇక మధ్యలో శివ్ అయితే చాలా కొద్దిగా ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి పెద్దగా అరవడం స్టార్ట్ చేసేసాడు. అంటే మేమే గెలిచాం, మేము సూపర్గా ఆడాం అస్సలు అని. అందరూ వచ్చి కామ్ డౌన్ బాబు అని చెప్పి కొద్దిగా సర్ది చెప్పారు. ఇక దాని తర్వాత అంజలి పవన్ వాళ్ళకు వచ్చేసి ఆ మ్యాన్షన్లో ఒక బాల్ అనేది ఉంటుంది. ఆ బాల్ ఎవరు దొరికితే వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ఇక బాల్ అయితే అంజలి పవన్ వాళ్ళు దక్కించుకున్నారు. ఇక దాంతో వీళ్ళు ఎవరితో ఆడాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసరికి వీళ్ళు బ్రిట్టో అండ్ సంధ్యాని సెలెక్ట్ చేసుకున్నారు. కొద్దిగా వీక్గానే లేకపోతే ఏదైనా స్ట్రాటజీ పరంగా వీళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారని. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అక్కడ కొన్ని బర్డ్స్ అయితే ఒక కలర్ ఉన్న బర్డ్స్, అంటే బ్లూ కలరు మన
అంజలి, పవన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారనుకోండి. యెల్లో ఉన్నవి బ్రిటు వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు దాన్ని రివర్స్ చేస్తూ ఉంటే వీళ్ళు దాన్ని రివర్స్ చేసేసారు. ఎవరి కలర్ అయితే ఆ యొక్క టైమింగ్ లోపల ఎక్కువుంటుందో వాళ్ళు గెలిచినట్టు. ఇక్కడ వీళ్ళు వాడిన స్ట్రాటజీ ఏంది? సంధ్య వాళ్ళు కరెక్ట్‌గా వాడే స్ట్రాటజీ ఏంటి? అంజలి వాళ్ళు తిప్పుతూ ఉంటే దాని వెనకాలే వచ్చి వీళ్ళు తిప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వీళ్ళేంటి వాళ్ళని ఫాలో అవ్వకుండా వీళ్ళ పాటికి వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళొచ్చేసి వీళ్ళవి వెనకాలే తిప్పేసుకుంటూ ఆ స్ట్రాటజీని వాడి వాళ్ళు గెలిచారనమాట. బ్రిటు, సంధ్య వాళ్ళు. అలాగే అంజలి, పవన్ వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. ఇలా సరదాగా కపుల్స్ మధ్య కొన్ని పోటీలు జరుగుతాయి. ఇంకా 2 కపుల్స్ అయితే ఇంకా అంటే 4 కపుల్స్ అయితే ఉన్నారు. చూడాలి ఇంక ఎవరు గెలుస్తారో, ఆ బ్యాడ్జ్ వల్ల ఉపయోగాలేంటి, మిగతా వాళ్ళకి వచ్చే లాస్ ఏంటి. అలాగే మహేష్ అండ్ శాంట్రా వాళ్ళకైతే లాస్ట్ టైం కూడా 5 పాయింట్స్ వచ్చాయి. ఈసారి పాపం బాగా చేద్దాం అనుకున్నారు. ఇక శాంట్రా అయితే చాలా ఏడ్చేసింది. లాస్ట్ ఛాన్స్ కూడా మేము మిస్ అయితే అయిపోయిందని చెప్పేసి. మరి వీళ్ళకి ఎలా కన్సిడర్ చేస్తారో, ఎలా పాయింట్స్ ఇస్తారో, మరి జడ్జెస్ వచ్చి ఏం చెప్తారో, ఎవరు ఫౌల్ ఆడారు, ఎవరు కరెక్ట్గా ఆడారు, వీటన్నిటి గురించి జడ్జిమెంట్ మళ్ళీ వీకెండ్లో అయితే ఉంటుంది కదా. ఇవన్నీ సరదాగా సాగిపోతుంది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.